హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైడ్ తెలుగు ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. లైవ్లో మాట్లాడుకుందాం రండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అలాగే ఎఫ్బీలో కూడా లింక్ అనేది పోస్ట్ చేశాను. ఎఫ్బీలో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు, వస్తున్నారు. రండి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు నిర్భయంగా చక్కగా అడగచ్చు. కామెంట్స్ చేయండి. మనకి సెకండ్ వీక్ మనకు తెలుసు శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు. అందరూ కూడా చాలామంది మెసేజెస్ కూడా పెట్టారు. లైవ్లో అందరూ కూడా కమాన్ ఇప్పుడే పబ్లిక్ అయింది లైవ్ అనేది. ఇప్పుడు దాకా మాక్ షూటింగ్ అది చేసుకున్నా ఉన్నాం. సో లైవ్ ఎలా వస్తుంది ఏంటి, ఎక్కువ లైవ్లు పెట్టండి సార్ అని అడుగుతుంటారు చాలామంది. ఇంకా లైవ్లు పెట్టాలంటే ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఫోన్ ఇట్లా పెట్టుకోవాలి, పక్కన ల్యాప్టాప్ మన ఫేస్బుక్ చూసుకుంటూ ఉండాలి, లైవ్ అనేది డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. సో అది లైవ్లో జాయిన్ అవ్వండి. అందరూ కూడా జాయిన్ అవుతున్నట్టున్నారు. ఎక్కడ నాకేం కనబడట్లా కామెంట్స్ ఏమి. హలో, కామెంట్స్ ఏం కనబడట్లేదు. మా ఎడిటర్ రవి గారు ఏం చేస్తున్నారు? క్వశ్చన్ ఏమి అడగట్లేదు ఎవరు కూడా. లైవ్లోకి రండి. మీకు ఫేస్బుక్లో వచ్చింది, ఫేస్బుక్లో ఒకళ్ళు స్పందించారు. హలో మూర్తి గారు. హలో అండి, హాయ్, బాగున్నారా? లెవెన్ మెంబర్స్ వచ్చారు, జాయిన్ అయ్యారు. లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. మరి ఎందుకంటున్నారు అనేది తెలియట్లేదు. సో అబ్బి లింక్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈ క్వశ్చన్స్ అయితే అడగండి. కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో కామెంట్స్ చూస్తూ ఉన్నా నేను. కామెంట్స్ చూడాలి ఇక్కడ. అట్లీస్ట్ 1 minute ఆఫ్ వీడియో ఈజ్ నీడెడ్ టు స్టార్ట్. ఆడియో అయితే స్పష్టంగా వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను అందరూ కూడా. సో ఒక లైక్ కూడా పెట్టారు ఎవరో. రవిరెడ్డి గారు హాయ్ అండి. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? భూమి రెడ్డి గారు హాయ్ అండి, హలో, హాయ్, వెల్కమ్. లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు చాలామంది. సో మా ఎడిటర్ రవి గారికి రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్లో ఒకసారి లింక్ పెట్టండి నాకు. నేను లింక్ అది వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తాను. ఇట్స్ మీ రేవతి శేఖర్. హాయ్ అండి రేవతి గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి BB8కి సంబంధించి. సో మనం ఈరోజు లైవ్లోకి వచ్చాము. మెల్లగా జాయిన్ అవుతున్నారు ఒక్కొక్కరు. బాగున్నాను సార్ రేవతి శేఖర్ గారు, హాయ్ అండి. ఎస్, ఈ లింక్తో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లింక్ అనేది అందులోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మైటీ మను, మీ రివ్యూస్ బాగుంటాయి సార్. థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఈరోజు పర్ఫెక్ట్ కామెంట్స్ అనేవి చదవగలుగుతున్నాను. జెన్యున్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా జెన్యున్గా, మనం ఎవరికి కూడా ఫేవర్ చేయం, మీ అందరికీ బాగా తెలుసు. హేమ గారు హాయ్ మూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా హేమ గారు, మీరు ఎలా ఉన్నారు? సో లింక్స్ అవి క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడే. మీకు అందరూ కూడా జాయిన్ అవుతున్నారు లైవ్లో. సో మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అందరూ కూడా కామెంటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కామెంట్స్ అన్నీ కూడా. హాయ్ మూర్తి గారు, మీ రివ్యూస్ చాలా బాగుంటాయి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సోలోమి గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మనం డిస్కస్ చేసుకుందాం. రివ్యూలోకి వచ్చి పలకరింపులు ఎందుకు మనకి, మనం డిస్కస్ చేసుకుందాం. మంచి క్వశ్చన్ అడగండి. నేను అదిరిపోవాలా, సమాధానం చెప్పలేని క్వశ్చన్ అడగాలి మీరు.
కమాన్ కమాన్. ఇట్స్ మీ రేవతి గారు. సోనియా విషయంలో బీబీ టీం పార్షియాలిటీ చూపిస్తున్నారు అనిపిస్తోంది సార్, మీరేమంటారు? బీబీ టీం సోనియా విషయంలో పార్షియాలిటీ లేదు, నాకు విష్ణుప్రియ విషయంలో అనిపిస్తుంది. ఎందుకు అంటే మీకు లైవ్లో చూసారో లేదో కానీ యష్మి ఎప్పుడైతే విష్ణుప్రియని నామినేట్ చేసిందో, ఏది ప్రేరణని సేవ్ చేసి సో విష్ణుప్రియని నామినేట్ చేసిందో, అప్పుడు మీకు ఈ విష్ణుప్రియ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని బిగ్ బాస్ అడిగాడు అనమాట. అది ఎందుకో నాకు కొద్దిగా హింట్ లాగా అనిపించింది. ఆ తర్వాత కూడా యష్మి చేత నామినేట్ చేయబడ్డ విష్ణుప్రియ అని నొక్కి మరీ చెప్పారు. అది కూడా ఏదో హింట్ ఇచ్చినట్టు అనేది నాకు ఎందుకో అనిపించింది. బట్ సోనియా విషయంలో పార్షియల్గా లేదు, ఎందుకంటే సోనియాని కొంచెం స్ట్రాంగ్ చేయాలని ఆమె చేసే తప్పులు అయితే నాగార్జున గారు చెప్పారు, మనం చూసాం కూడా. నెక్స్ట్ నాకెందుకో ఈ సీజన్లో విష్ణుప్రియ జెన్యున్ ప్లేయర్ అనిపిస్తుంది. తను ఇంకా నామినేషన్స్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే తనలో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇది నా అభిప్రాయం. మూర్తి గారు కరెక్ట్గా చెప్పారు, హేమ గారు పర్ఫెక్ట్గా చెప్పారు. తనకి విన్నర్ క్వాలిటీస్ డెఫినెట్గా ఉన్నాయి. కానీ పిచ్చి నామినేషన్స్ నిన్న అంద చూసారా, బుర్ర ఇదైంది, బుర్రకి నత్తి ఉంది అంద చూసారా. సో బుర్రకి నత్తి ఉండడం ఏంటమ్మా, అది అఫ్కోర్స్ అది నిజం. తనకు ఆ విషయం కూడా తెలుసు, అంటే తన స్ట్రెంగ్త్ తెలుసు, తన వీక్ పాయింట్స్ తెలుసు. బట్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేయమని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారు నిన్న నాగార్జున గారు. ఆ ఇన్పుట్తో ఆమె ఖచ్చితంగా బలంగా ఆడుతుందని అనుకుంటున్నా. డెఫినెట్గా మీరు అన్నది నిజం, విన్నర్ అయ్యే క్వాలిటీ ఉంది. నెక్స్ట్ డేవిడ్ రాజు హాయ్, రవికుమార్ హాయ్, రేవతి శేఖర్ గారు విష్ణుకి అంతా తెలివితేటలు లేవు సార్. నిజమేనండి, అది కొంచెం బుర్రకి నత్తుంది అన్నది కదా ఇందాకే మాట్లాడుకున్నాం. కొంచెం ఎందుకనో కాస్త దాన్ని ఏమంటారు వెనకబడిపోతుంది కొన్ని పాయింట్స్ అనలైజ్ చేయడంలో. అంటే ఇక్కడ గేమ్ని అనలైజ్ చేసుకోవాలి. మనకి లాస్ట్ సీజన్ 3లో మీకు గుర్తుందా, శ్రీముఖి ఎట్లా అనలైజ్ చేసేది గేమ్ని, రాహుల్ సిప్లిగన్స్తోనే పెట్టుకుంది. తను విన్నర్ అవడం ఏంటి నాన్సెన్స్, మనం ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, మన నామినేషన్ పాయింట్స్ పెట్టాం, మనం పర్ఫెక్ట్గా జెన్యున్గా ప్లే ఆడుతున్నాము, నీలాగా సంత్రాలు తినట్లా సంత్రా జ్యూస్ తాగి కూర్చోట్లా నేనని ఏదైతే పాయింట్స్ పెట్టిందో అంత బ్రెయిన్ అయితే విష్ణుప్రియకి లేదని నేను అనుకుంటున్నా. మీరు అన్నది కరెక్టే, కానీ వెళ్ళే కొద్దీ గేమ్లోకి వచ్చేస్తుందండి. సో టాస్కులు జరిగే కొద్దీ వీళ్ళ మిస్టేక్ నాగార్జున గారి ఇన్పుట్స్ 2-3 వారాలు ఎలాగో ఇస్తారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చి ఒక ట్రాక్ మీదకి ఎక్కుతుందో డెఫినెట్గా వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ సార్ బిగ్ బాస్ 8 2.0 ఎప్పుడు? ఈ 2.0 ఏందండి బాబు, నాన్ సెన్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే 2వ వారం 3వ వారం వచ్చేయాలి, లేదంటే వాళ్ళు విన్నర్ అవ్వలేరు. 5వ వారం వస్తే విన్నర్ ఎట్లా అవుతారు? సగం గేమ్ ఆడి విన్నర్ అవుతారా? అది ఎలాగో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, వచ్చి వేస్ట్, ఊరికే వచ్చామమ్మా పోయామమ్మా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఎందుకో నాకు కూడా ఆ 2.0 చూడబుద్ధి కావట్లేదు. అది ఈ 3వ వారం రాకపోతే ఇంకా అనవసరం, 4వ వారం 5వ వారం వస్తే గేమ్ అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది. సో విన్నర్ కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి ఉంటారు. అప్పుడు వీళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు అక్కడ. నెక్స్ట్ తనకి పిచ్చి స్ట్రాటజీలు చేతకావు. ఎస్, పిచ్చి స్ట్రాటజీలు చేయదు, స్ట్రైట్గానే ఆడుతుంది విష్ణుప్రియ. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి నోరు అదుపులో ఉండదండి. ఇప్పుడు సోనియాకి హోల్డ్ యువర్ టంగ్ అని మన పృథ్వీకి ఎలా అయితే నాగార్జున గారు చెప్పారో, విష్ణుప్రియకి కూడా రానున్న వారాల్లో చెప్పే అవకాశం ఉంటుంది. తనకి అది ఉండదు, కంట్రోల్ అనేది ఉండదు, ఆ నోటికి దురుసు. ప్లస్ కామెంట్ అనేది టక్మని ఇసిరేస్తుంది, అదొక్కటే కొంచెం ఉంది. మరి ఏమన్నా తగ్గించుకుంటుందేమో చూద్దాం మనం. నెక్స్ట్ సార్ సూపర్గా ఆడుతున్నారు సార్, ఎవరు? సీత. ఎస్, సీత కిరాక్ ఆడుతుంది గేమ్, డౌటే లేదు. అసలు ఏం ఎక్స్పెక్టేషన్సే లేవు. చూడండి, సెకండ్ వీకే పుంజుకుంది. తన నామినేషన్లో డిబేట్ అనేది చాలా బాగా చేసుకుంటుంది, నామినేషన్ డిబేట్ పాయింట్స్ పెడుతుంది, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ షారి యష్మిని చూస్తూ ఉంటే అసహ్యం వస్తుంది. మరి అంత ద్వేషించకండి బ్రదర్, ఎందుకంటే ఒక్కొక్కసారి బాగానే ఉందా అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం శోభా శెట్టి ఎలాగైతే మనకు అనిపించిందో అలాగే ఉంది. సమ్టైమ్స్ శోభా శెట్టి కూడా మనకి కొంచెం పర్వాలేదని అనిపించింది అప్పుడు. ఏది సమ్టైమ్స్ చెప్తున్నా,
ఆల్ ది టైమ్ గేమ్ రాంగ్ ఆడారు, కన్నింగ్ ఆడారు, అన్నెసరీగా విరుచుకుపడటం, ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్గా ఆవేశపడటం ఇవంతా కూడా చేశారు. ఇప్పుడు యష్మిలో కూడా చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ యష్మి కొంచెం రాంగ్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. నిన్న చూడండి, దొరికిపోయే వరకు ఒక మాట, దొరికిన తర్వాత ఒక మాట. దీన్ని ఆల్రెడీ ముందే తన బ్రెయిన్లో ప్రిపేర్ చేసేసుకుంది. అక్కడ డెసిషన్ రాంగ్ ఇచ్చానని తెలుసు. యాక్చువల్గా 250 గ్రాముల మరమరాలు అనేది ఎన్నో రౌండ్ అండి? అది మూడో రౌండ్లో సీత గెలవాలని ఫెయిర్ డెసిషన్ ఆడిద్దా? కాదు కదా. 4వ రౌండ్ ఉంది, 5వ రౌండ్ ఉంది, 6వ రౌండ్ ఉంది, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. 3 రౌండ్లో మరి మణికంఠ గెలిస్తే ఏం చేసేది చెప్పండి? సో అది దాన్ని ఏమంటారు, కవర్ కోటింగ్ చేసింది అక్కడ, అంతే, అంతకుమించి ఏం లేదు. ఆన్ ది స్పాటే అక్కడ ఎవరినో హగ్ చేసుకుని మరి ఏడ్చింది, నేను కావాలని 5గురు ఆకలితో ఉండకూడదని ఆ డెసిషన్ ఇచ్చా తెలుసా అని. అది అంత ఎక్కట్లా జనాలకి మీరు చెప్తున్న మాటలన్నీ. నెక్స్ట్, ప్రేరణ కొంచెం స్ట్రాంగ్గా మెటీరియల్ అని కోరుకుంటున్నాము. స్ట్రాంగ్ మెటీరియల్, ఎస్, ప్రేరణ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, కానీ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పాయింట్స్ బాగానే చెప్తుంది కానీ చెప్పడానికి వెతుక్కుంటుంది పాయింట్స్. అంటే ఆగి వెతుక్కుని మాట్లాడి ఇంత టైం ఇవ్వరు, అవతల వాళ్ళు కౌంటర్ వేసేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ కౌంటర్కి నువ్వు ఆగమ్మా, నువ్వు ఉండమ్మా అంటే ముందుకెళ్ళే కొద్దీ టఫ్ అవుతుంది. లాంగ్వేజ్ రాకపోతే టాస్క్ అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. నిన్నే చూడండి, సంచాలక్గా ఆ డెసిషన్ అనేది నబీల్ది రాంగే కదా, జస్ట్ మనోడు ఇలా అన్నాడు వెనక్కి, అది కొంచెం దాచుకున్నట్టు అనిపిస్తే ఫ్రాక్షన్ సెకండ్స్లో అవుట్ అంటే ఎలాగా? మరి నబీల్ బాగా ఆడాడని అక్కడ కార్డు కూడా ఇచ్చింది కదా నైనిక. సో ఇలాగా కొంచెం ముందుకెళ్ళే కొద్దీ కొంచెం టఫ్ అవుతుంది గేమ్లో ప్రేరణ విషయంలో నేను అనుకుంటున్నా. నెక్స్ట్, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నాకు చూడాలని ఉంది హేమ గారు, ఎందుకంటే మీ రివ్యూ చాలా బాగా అనాలిసిస్ చెప్తారు. ఒక్కసారి మీ గేమ్ చూడాలని ఉంది, అవకాశం వస్తే మూర్తి గారు తప్పకుండా వెళ్ళండి. ధన్యోస్మి, వెళ్తాం తప్పకుండా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏజ్ క్రైటీరియా అని కొంచెం వేరే క్రైటీరియాస్ అన్నీ పెట్టుకుంటారండి. అదేంటంటే ఇప్పుడు 40+ నేను అనుకోండి సపోజ్ 40+ కేటగిరీలు తీసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటారు. మొన్న అయినా కూడా శివాజీకి ఫేమ్ ఉంది కాబట్టి ఆ 40+ కేటగిరీలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆదిత్య ఓం లాస్ట్ టైం శివాజీ లాగా ప్లస్ అవుతాడు, మంచి సెటిల్డ్గా గేమ్ ఆడిస్తాడు పిల్లలని మేబీ తీసుకున్నారు. ఆ కేటగిరీలో మనం అంత సెలబ్రిటీలు కాదు కాబట్టి మన వరకు కాల్ రాకపోవచ్చు అనుకుంటున్నా, ఓపెన్గా చెప్తున్నాం మీకు. నెక్స్ట్, సౌండ్ క్లారిటీ లేదా రాహుల్ గారు? సౌండ్ రావట్లేదా మీకు? వాయిస్ రావట్లేదా? వాయిస్ రాకపోతే మీరు కామెంట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నేను ఫ్యాన్ కూడా కట్టేసి వస్తాను మీకోసం డెఫినెట్గా. అందరూ ఎఫ్బీలో ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు, ఫేస్బుక్ కూడా పక్కన పెట్టుకున్నాను. 2 లైవ్లు కట్ చేస్తే ఎస్. హాయ్ అండి, హాయ్, హలో రవి గారు, హలో విష్ణు గారు, అందరూ ఫేస్బుక్లో హాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో కొంచెం అప్డేట్ చేసేస్తాం మీకు. లింక్, కాపీ లింక్. ఎస్ అవును సార్, మీరు బిగ్ బాస్కి వెళ్తే సూపర్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెళ్దాం. అవకాశం రావాలి మనకి, అవకాశం వస్తే అప్పుడు తప్పకుండా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. అప్పుడు ఎప్పుడు చూస్తాను కంటెస్టెంట్స్లో ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ నిఖిల్కి ఉంది, విన్ అవుతాడా? ఎస్ సంతోష్ కుమార్, పర్ఫెక్ట్ ఎనాలిసిస్ మీది సంతోష్ గారు, కరెక్ట్గా చెప్తున్నారు మీరు. నిఖిల్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, ఓటింగ్లో కూడా టాప్లోకి వెళ్తున్నాడు, గేమ్లో కూడా బాగుంది, టాస్క్లో బాగా ఆడుతున్నాడు. చూడండి, ఒక్క ప్లేయర్ని పెట్టుకుని ఆడాడు, క్లాన్ మొత్తానికి సమాధానం చెప్పిండు. సో కాబట్టి నిఖిల్కి కొంచెం ఉంది. అయితే ఏంటంటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, కొంచెం టాస్క్ని అర్థం చేసుకుని వెళ్ళడం అనేది కొద్దిగా ప్రాబ్లంగా ఉంది.
సారీ అండి. సార్ పైన ఒక క్వశ్చన్ అడిగారు సార్, ప్లీజ్ ఆన్సర్. ఎవరండి క్వశ్చన్ అడిగింది? నిఖిల్, పృథ్వీ, అభయ్ లను సోనియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎస్, పర్ఫెక్ట్. ఏంటంటే సోనియా పాయింట్స్ మాట్లాడుతుంటే స్ట్రైట్ పాయింట్స్, సోనియాది కరెక్ట్ అనుకుంటున్నారు ఆర్గ్యుమెంట్. మీకు అర్థమవుతుందా? అంటే వాయిస్ ఉన్న వాళ్ళది అమ్మాయి, ఈ అమ్మాయి బాగా అడుగుతుంది, ఈ అమ్మాయి చాలా బాగా స్ట్రాంగు, సో మనం తను బాగా అనలైజ్ చేసుకుంటుంది గేమ్ని, సో మనం కూడా అలాగే ఉందాం. ప్లస్ అబ్బాయి విషయంలో నిన్న చూడండి, అందరూ మిల్కే ఎందుకు పోసారు ఎక్కువ అంటే, అబ్బాయి విషయంలో అబ్బాయి చాలా తెలివిగా ఆడతాడు, చాలా రైట్ డెసిషన్లు తీసుకుంటాడని అట్లా అనమాట. అంటే వాళ్ళిద్దరు ఏది చెప్పినా కరెక్ట్ అన్నట్టు. ఇక్కడ చూడండి, గ్రూపుగా ఫామ్ అయిపోతే నిఖిల్, పృథ్వీ, సోనియా ఒక గ్రూపు, ప్లస్ అభయ్ నవీన్ కూడా ఇటే ఉంటున్నాడు ఎక్కువ శాతం. సో వీళ్ళంతా అక్కడ సీరియల్ బ్యాచ్కి ఎగెనిస్ట్ అవ్వడం, లేదా స్టార్ మా బ్యాచ్ అని కొంతమందికి ముద్ర వేసేసి అటు చేసేయడం అనేది చేస్తే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా, రిపిటేషన్ ఎక్కువ వస్తుంది, మన గ్రాఫ్ పెరుగుతుంది బయట అనే ఒక ఆలోచనలో ఉన్నారు. సోనియా గేమ్ ప్లాన్ కూడా అదే. నేను చాలా డెప్త్ అనాలిసిస్ చేస్తా. ఫస్ట్లో మీకు శివాజీ ఆడిన గేమ్ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, యావర్ని కానీ కలుపుకుని శివాజీ ఆడిన గేమ్ ఇదే, వాళ్ళకి ఒక ముద్ర వేసేసారు. ఏం చేశారు చెప్పంటే, అవన్నీ నేను చెప్పలేను బాబు గారు అనేవాళ్ళు. చెప్పాల్సిన పాయింట్ ఎక్కడ గేమ్లో మీకు అర్థమైందో చెప్పండి అంటే చెప్పలేరు. చాలా నీచంగా చూస్తున్నారండి, చాలా అవమానిస్తున్నారండి. చెప్పంగా ఏమైంది, అదే రైట్ అయిపోయింది. కోర్స్ వాళ్ళు అలాగే చూశారు, కాదని అనట్లా, చూశారు కాబట్టి జనాలకు తెలిసింది, ఎస్ శివాజీ అన్న రైట్ అని అనుకున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి పదే ముద్రేస్తుంది, కానీ అక్కడ అవ్వట్లా. మీ అడల్టరీ కామెడీ జోకులు ఆపండి అంది, కానీ అక్కడ అడల్టరీ కామెడీ జోకులు వేసిందా విష్ణుప్రియ? లేదు. ఇది పబ్లిక్ చూస్తారు, పబ్లిక్ నోటీస్ ఎవ్రీథింగ్, లైవ్లో బిట్టు చూస్తారు. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు లైవ్ ఫాలో అవ్వలేను, కానీ నాకు పంపిస్తుంటారు మెసేజ్లు, సార్ ఇది చూసారా మీరు, వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో విన్నారా అంటే నేను వెంటనే అది వింటూ ఉంటా. అంటే ఇక్కడ ఎంత పబ్లిక్ షార్ప్ ఉంటారో చూడండి. ఏదైనా సరే పబ్లిక్ కన్ను మాత్రం దాటిపోలేరు. బిగ్ బాస్ అనేది అదే, నాగార్జున గారు చెప్పేది కూడా అదే, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ఏదైనా కూడా జడ్జిమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి, మెజారిటీ ఆఫ్ పబ్లిక్ది, అందులో డౌటే లేదు. అది ఏదైనా సరే, సినిమా అయినా సరే, వాళ్ళు హిట్ అంటే అది హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, బలవంతంగా రుద్దిన హిట్ అని వాళ్ళు హిట్ చేయరు. సో పబ్లిక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్, అంతే. నేను కూడా అదే నమ్ముతా కూడా గట్టిగా. ఇంప్రెసివ్ యాజ్ ఆఫ్ నౌ, ఫ్యాన్ బేస్ లేకుంటే నోటీస్ అయ్యాడు. మణికంఠ ఈజ్ వెరీ గుడ్. ఏజెంట్ హంట్, హాయ్, హలో ఏజెంట్ హంట్, మీ పేరు బాగుంది ఏజెంట్ హంట్. అయితే స్ట్రాంగ్ అయ్యాడండి, వెరీ గుడ్. మణికంఠ ఈజ్ ఎక్సలెంట్. యాక్చువల్గా మనం చెప్పాలి అనుకుంటే ఫస్ట్ వీక్లో ఏదో సపోజ్ సింపతి వల్ల బర్స్ట్ అయ్యాడు, అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పాడు. ఆయన విగ్గు కూడా ఇలా తీసేసి ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ ఉండలేను అన్నాడు. అంటే ఏంటి, నేను గేమ్ అనేది ఓపెన్ మైండ్తో ట్రాన్స్పరెంట్గా ఆడటానికి వచ్చా అని పబ్లిక్ ఎప్పుడైతే నోటీస్ అయ్యేలాగా చెప్పగలిగాడో అతను సక్సెస్. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా మళ్ళీ పాటే పాడాడు అనుకోండి, పబ్లిక్ ఫీల్ బోర్, అది అర్థమైపోద్ది, ఇతను కావాలని డబ్బా కొడుతున్నాడు రా బాబు అని చెప్పేస్తారు. కానీ ఈ వీక్ చాలా సెటిల్డ్గా, చాలా కామ్గా, చాలా చక్కగా గేమ్ ఆడుకున్నాడు. అందుకే మీకు ఫ్యాన్ బేస్ వస్తుంది, మెల్లగా చక్కగా సేవ్ అయ్యాడు. డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ సేఫ్ జోన్లోకి వచ్చేది చూడండి. 8 మంది నామినేషన్లో ఉంటే సేఫ్ అయ్యాడంటే మామూలు విషయం కాదు అది, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళి. సార్ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే చూడాలని ఉంది, చెప్పేసినా కదా. ఏమా, హాయ్ అండి అజయ్ గారు, హాయ్ రాహుల్ గారు. యష్మి అండి, యామిని కాదు, యష్మి అండ్ సోనియా ఒపీనియన్. యష్మి అయితే ఖచ్చితంగా రాంగ్ ట్రాక్లో ఉందండి, సోనియా కూడా అలాంటి రైట్ ట్రాక్లో ఏం లేదు. తను స్ట్రాంగ్ ప్లేయరే, కానీ ఎక్కడంటే ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది, వాళ్ళ మీద ఒక ముద్ర అనేది వేసేస్తుంది. అక్కడ ఏంటంటే కొంచెం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిపోతుంది. హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేను అనేసిన సార్ అంది నిన్న, ఏది అట్లా అనొచ్చా నువ్వు, అమ్మ నాన్న చూస్తున్నారు అది ఇది అంటే, అమ్మ నాన్న వదిలేసిన వాళ్ళు అలా పెరుగుతారు అంటే డ్రెస్సింగ్ సెన్స్ కామెంట్ చేసింది. ఇదంతా కూడా రాంగ్ వేలో వెళ్ళిపోతుంది తనకి, ప్రొజెక్షన్ అంతా కూడా. అంతేకాదు, నేను ఫస్ట్ వీక్లోనే చెప్పాను తను చాలా రాంగ్ ఉంది,
తను ఏదైతే ముద్ర వేయాలనుకుంటుందో అది రాంగు అని చాలా క్లియర్గా చెప్పా అక్కడ. విష్ణుప్రియ రైటు విష్ణుప్రియని సమర్థించడం, లేదా సీత రైటు సీతను సమర్థించడం, ప్రేరణ రైట్ ప్రేరణను సమర్థించడం కాదు. మీరు రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్తాం. ఎవరైనా సరే రివ్యూవర్స్ ఎవరైనా కూడా వాళ్ళకి అనిపించింది వాళ్ళ పర్సెప్షన్లో చెప్తారు, అందులో డౌటే లేదు. అది మెజారిటీ పీపుల్ కూడా అది రైట్ అనిపించాలి. ఇప్పుడు చాలామంది కొంతమంది అన్నారు మీ రివ్యూవర్సే గేమ్ని చెడగొడుతారు సార్, మీరే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు పబ్లిక్ని. పబ్లిక్ని ఇంచు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఎవరు, రాసుకోండి. పక్క చెప్తే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. వాళ్ళకి అనిపించిందే మాట్లాడతారు, వాళ్ళకి కనిపించిందే చెప్తారు. కరెక్టా? కరెక్ట్. నెక్స్ట్ మహేష్ ఆదిత్య ఓంకి గేమ్ ఆడటం వచ్చా, ఆయన పాయింట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో వెరీ గుడ్ మహేష్, పర్ఫెక్ట్గా అంచనా వేశారు. ఇప్పుడు దాకా అదే చెప్తున్నా, పబ్లిక్కి మనం చెప్పక్కర్లేదండి, వాళ్ళు అంచనా వేయగలుగుతారు. సో అది పక్కన పెడితే ఆదిత్య ఓం గేమ్ అనేది ఆయన గేమర్ కాదండి, అదే వచ్చిన సమస్య. ఆయన ఏంటంటే ఉన్నాము, తిన్నాము, అందరిని కలుపుకున్నాం, అందరితో మాట్లాడుతున్నా, నాకు పని ఇస్తున్నారు చేస్తున్నా, అయిపోయింది. ఈ వారం అయిపోయిందా, నామినేషన్ వచ్చిందా, ఆ నామినేషన్ వేస్తా, ఇది వచ్చిందా ఇది వేస్తా అంటే ఎట్లా ఉంటుందంటే ఒక గేమర్ స్ట్రాటజీ, ఒక గేమ్ ఆడదాం, వీళ్ళు ఇక్కడ దొరికారు కదా ఈ పాయింట్ బయట పెడదాం, లేదంటే వీళ్ళు ఉన్నారు అవకాశం కోసం వెయిట్ చేయడం, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం, ఇంత రాదు, ఇంత ఎనాలిసిస్ ఇంత స్ట్రాటజీ రాదు ఆయనకి. సో నాకు తెలిసి ఇంకో 2-3 వారాలు ఉంటే గొప్ప అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గేమ్ ఆడకపోతే కష్టం, గేమ్లో దూసుకోవాలి. ఈవెన్ నిఖిల్ ఉన్నా సరే, ఎవరున్నా సరే తలబడి మరీ ఆడాలి. ఇప్పుడు శివాజీ చూడండి ఎట్లా ఆడిండు పిల్లలతో సమానంగానే. అది జారుడు, దాంట్లో జారితేనే కదా షోల్డర్ అనేది పెయిన్ వచ్చింది. షోల్డర్ పెయిన్ వచ్చినా గేమ్ ఆడిండు కదా, మధ్యలో నేను వెళ్ళిపోతానన్నా. ఎందుకు? అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటుందండి. ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆదిత్య ఓంలో కనిపించట్లా. నెక్స్ట్ నేను కూడా నిఖిల్లే విన్ అనుకుంటున్నా. సాల్మోయ్ నిఖిలే విన్నర్ అని అప్పుడే డిసైడ్ చేయలేము, ఎందుకంటే గేమ్లో కొంచెం సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేదంటే ఎవరైనా మణికంఠ కానీ, సీత కానీ, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కానీ, ఈవెన్ ప్రేరణ కానీ, అభయ్ కానీ, నబీల్ కానీ, పృథ్వీ కానీ, ఈ పక్కన బంచ్ గట్టి పోటీ ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా కొద్దిగా అలా టాప్ ఆఫ్ ది ఎలివేషన్ అంటారు, ఆ ఎలివేషన్ కానీ కొడితే నిఖిల్ పైకి వెళ్ళి కూర్చుంటారు. సో అది మనం ఆపలేము, అప్పుడే డిసైడ్ చేయలేము. 2వ వారమే మీరు విన్నర్ని డిసైడ్ చేయకండి. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 5వ వారం వస్తే నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఫైనల్ వరకు వస్తే గొప్ప అనుకుంటాను నేను, ఫినాలే వరకు కానీ. సో ఈ మధ్యలో కానీ వచ్చేస్తే వాళ్ళు సెటిల్ కానీ గేమ్ ఆడతారు. ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకంటే కూడా వైల్డ్ కార్డు అప్పుడు ఏమో చెప్పలేము, వైల్డ్ కార్డు వాళ్ళు కూడా విన్నర్ అవ్వచ్చు ఫ్యాన్ బేస్ని బట్టి. నెక్స్ట్ మంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బీబీ హౌస్ నుంచి. ఎవరు మంచి వాళ్ళు అంటే ఫస్ట్ బేబక్క గేమ్ ఆడింది ఏం లేదు, ఫిజికల్ టాస్క్ ఆడలేదు. 2 టాస్క్లు ఇచ్చారు ఆమెకి, రోపుని పట్టుకోవాలా, బ్యాలెన్స్ చేసుకోవాలా, మన బాడీ బ్యాలెన్స్ అనేది అవ్వదు. అలాగే ఇంకోటి ఇలా గెంతుతూ వెళ్ళి 2 కాళ్ళ మధ్యలో దాన్ని కోన్ని పెట్టుకోవాలి, అది అవ్వలేదు. సో ముందు ఇంకా ఫిజికల్ టాస్క్లు వస్తాయి. నేను ఓన్లీ బ్రెయిన్తోనే గేమ్ ఆడతా, లేదంటే నాకు ఎంటర్టైన్మెంట్ టాస్క్లే ఆడతానంటే అవ్వదు కదా. అందుకనే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇండివిజువల్ టాస్క్లు అనేది పెట్టకూడదు. ఈసారి బీబీ చేసిన మిస్టేక్ ఇది. ఏంటి, అన్నీ కూడా ఇండివిజువల్ టాస్క్లే, అంతా కూడా ఇండివిజువల్ టాస్క్లే పెడుతుంటే మీకు ఆ సోషల్ మీడియా క్రేజ్ కానీ మనం మాట్లాడుకుంటానికి కానీ అది రావట్లేదు. చూడండి, అదే 2 గ్రూపులు 2 టీములను విభజించి 2 టీములకి బ్యాటిల్ ఏదో ఒక పెద్ద టాస్క్ పెడితే ఈ పార్టీకి మనకి సెట్ అయిపోయేది. వాళ్ళకి కూడా వాళ్ళు తప్పాలనేవి, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడటం, అవుట్డోర్ గార్డెన్లో ఎలాంటి గేమ్ని కూడా డిజైన్ చేయలేకపోవడం అనేది జరిగింది. అందుకనే ఇలాంటి ఇండివిజువల్ టాస్క్లు చిన్న టాస్క్లు అనేది పెట్టారు. మరి ఆ పల్పి ఆరెంజ్ గ్లాస్లో పోసే టాస్క్ ఏంటి బ్రదర్, అది మరి ఏది లాస్ట్లో 4-5 ఉన్నప్పుడు ఆడుకునే గేమ్ అది. నెక్స్ట్ గేమ్ అనాలిసిస్ చేస్తుంది అంటే తప్ప గేమ్ అయితే ఆడదు సార్ ఆ సోనియా. ఎగ్జాక్ట్ చెప్పారు మీరు, సుచరిత పర్ఫెక్ట్గా చెప్పారమ్మా. ఏంటంటే గేమ్ అనాలిసిస్ చేస్తుంది, కరెక్ట్ అనలైజ్ చేయగలుగుతుంది, కానీ గేమ్ ఆడటం అనేది తెలియట్లేదు. ప్లస్ ఇంకోటి వర్డ్స్ కూడా, పదాలు కూడా దొరిలేస్తున్నాయి. అమ్మాయి నెగిటివిటీ చెప్తే తీసుకోదు.
ఆ అమ్మాయికి పాజిటివ్ చెప్తే తీసుకుంటుంది, ఆ అమ్మాయి ఫ్లాస్ ఎవరైనా చెప్పారనుకోండి తీసుకోదు, నేను ఇంతే అంటది. సో ఈవెన్ చాలామంది ఇద్దరు ముగ్గురు అలాగే ఉన్నారు హౌస్లో. ఎవరైనా ఫ్లాస్ చెప్పామనుకోండి తీసుకోవాలి. ఎస్ మనం మేబీ ఇలా ఉన్నామేమో, సరే ఓకే మనం మార్చుకుందాం, ఓకే ఇలా వెళ్దాం, అట్లా ఉండదు. నామినేషన్లో నువ్వెంత అంటే నువ్వెంత, ఇలా వెళ్ళిపోతూ ఉంటే మనలో ఉన్న ఫ్లాస్ మనం గుర్తించలేం. అప్పుడు నాగార్జున గారు చెప్తే తప్ప మనం వినలేని పరిస్థితి అనేది వస్తుంది. ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు పృథ్వీకి, నువ్వు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడని. అలాగే సోనియా మాట్లాడుతుంది కీక్ పాయింట్ అన్నారు, అంటే కొంతసేపు ఆగు నువ్వు మాట్లాడుకో అని. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఊరుకుంటుందా? ఊరుకోదు, ధ్వజం ఎత్తేస్తుంది. సో ఇలాగా ఎవరైనా చెప్పింది కొంచెం మార్చుకుంటానికి ట్రై చేయాలి, ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తేనే చెప్తారు కదా ఏదైనా కూడా. ఇప్పుడు విష్ణుప్రియ పర్ఫెక్ట్గా అడిగింది, మాకు అనిపించింది చూసాం మేము, మీరిద్దరు కలిసి కూర్చోవడం, మీరిద్దరు కంపెనీ కోరుకోవడం ఇదంతా చూస్తున్నాం కాబట్టి అడిగాం, తప్పేముంది అందులో, ఫ్రెండ్షిప్ అనే అన్నాను కదా, నేనేం వేరే విధంగా అనలేదు కదా. దాన్ని నువ్వు ఎడల్టరేటివ్ కామెడీ అని తీసుకుని అది కొంచెం ఇదిగా ఉంది. అంటే నువ్వు స్ట్రాంగ్గా చెప్పాలని చెప్పానని కవర్ కోటింగ్ ఇచ్చింది. దట్టు ఇంకోటి ఎమోషనల్ అయిపోతుంది, ఊరికే ఎమోషనల్. అంత ఎమోషనల్ అవ్వాల్సిన సీన్ కూడా లేదు. సీన్ లేనప్పుడు ఎమోషనల్ అవ్వద్దంట నేను. నెక్స్ట్, సీత ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్. అరుణ, అవునండి స్ట్రాంగ్గా ఆడింది ఈ వారం అయితే, సూపర్గా ఆడింది. నెక్స్ట్, ప్రేరణ కూడా మంచి ప్లేయర్, కొన్ని మంచి వర్డ్స్ యూజ్ చేస్తుంది, కాకపోతే కొంతమంది వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన గేమ్ని చెడగొట్టుకుంటోంది. మేబీ అంటే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ కొంచెం అమ్మాయి కొద్ది కష్టమని నేను అనుకుంటున్నా. సంతోష్, ఓటింగ్ ఆర్డర్ని బట్టి సేవ్ చేయరు కదా సార్, టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళను లిస్ట్లో సేవ్ చేస్తే వాళ్ళు డల్ అవుతారు. అలా ఏముండదు బ్రదర్, వాళ్ళకి తెలుసు. ఇంకా బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసి వచ్చి ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి, నిన్న ప్లగ్ తీసి ప్లగ్ పెట్టాలనే సేవింగ్ జరిగింది కదా, వాళ్ళకి ఫస్ట్ ఎవరు వెళ్తున్నారో వాడు సేవ్ అవడు, తెలిసిపోద్ది బ్రెయిన్లో, వాడు అన్సేఫ్. సెకండ్ ఎవడు వెళ్తున్నాడు వాడు అన్సేఫ్. మూడోవాడు ఎవడు వెళ్తున్నాడు వీడు కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ 50-50. నాలుగోవాడు ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఇందులో ఇద్దరు సేవ్ అవుతారు, ఎందుకంటే చాలామంది ఉన్నారు, 8 మంది ఉన్నారు కాబట్టి ఇద్దరిని సేవ్ చేస్తారు, తెలిసిపోతుంది. లాస్ట్లో వెళ్తున్నాడు నిఖిల్, ఎస్ నిఖిల్ సేఫ్ అవుతాడు. చూడు, అనలైజ్ చేసేస్తారు బ్రదర్స్, ఏమనుకుంటున్నారు వాళ్ళు గేమర్స్, గేమ్నే అనలైజ్ చేసేవాళ్ళు సేవింగ్ ఆర్డర్ అనలైజ్ చేయలేరా, గొప్ప వాళ్ళు. మరి ఎవడు ఏ పొజిషన్లో ఉన్నాడు కూడా వాళ్ళకి బ్రెయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఏ కేటగిరీలో సేవ్ అవుతున్నాం దాన్ని బట్టి కూడా చెప్పేస్తారు. అమ్మో మామూలు మేధావులు కాదు అక్కడ. డూ యూ థింక్ విష్ణుప్రియ ఈజ్ ఇన్నోసెంట్ ఆర్ టూ క్లెవర్? రాహుల్, ఇన్నోసెంట్ కాదు, అలానే టూ క్లెవర్ కాదు, మంచి గేమరే. కానీ ఏంటంటే ఒక గుడ్డెద్ది చేలో పడుతుంది అంటారు చూసినారా, అట్లా వెళ్ళిపోతే. లేదు అంటే కట్టేసిన దూడో గేదె అలా నేను అనలేను, కానీ కట్టేసిన ఇదిలాగా ఉంటుంది. అంటే ఒక సామెతని చెప్తున్నా నేను, అంటే దూసుకుపోవడంలో అలా వెళ్ళిపోద్ది ముందుకి. లేదు అంటే మనం చప్పుడు చేయకుండా కూర్చుందాం, అంటే ఇలా ఉండకూడదు అలాగా ఉండకూడదు. సో గేమ్ని అనలైజ్ చేసుకుంటూ ఆడాలి. ఎప్పటికెప్పుడు పక్కన వాళ్ళు మనకి ఏ స్కోప్ ఇస్తున్నారు, మనం ఎలా ఉన్నాం, ఏ మూడ్లో ఉన్నాం, ఇవన్నీ చూసుకుంటూ కూడా గేమ్ అనేది ఆడుతూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఫినాలే వరకు రేస్కినే వెళ్ళగలుగుతాం. ఇప్పుడు చూడండి, నేను చాలాసార్లు ఎలిమినేషన్కి రీజన్స్ చెప్తూ ఉంటా. ఏమని, ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు చాలామంది పలానా కారణాల వల్ల, అంటే వేరే వాళ్ళని ఓవర్టేక్ చేయడం వల్ల వెళ్ళిపోయారని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. అంటే ఏంటంటే పక్కన వాళ్ళ గేమ్ని మనం అనలైజ్ చేయలేకపోతాం, దానివల్ల ఏమైంది, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు రేస్లో, మనం వెనకబడిపోతాం. అతను మనం నామినేషన్లో ఉన్నప్పుడు అతను సేవ్ అవుతాడు, మనం ఎలిమినేట్ అవుతాం. కాబట్టి ఇదంతా కూడా అనలైజ్ చేసుకోవాలి. బట్ అక్కడ టాస్కుల మీద మోజు పెంచేసుకుంటారు ఎంతసేపు, ఆ హౌస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో వాళ్ళది ఏంటి, మనది ఏంటి థింకింగ్ అనేది వేరేది నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుంచి 5 వారాలు ఉంటే ఇంత అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ ఏం చేయాలి, ఇది కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇంత సినారియోలో వేరే వాళ్ళని గేమ్ని అనలైజ్ చేయాలి అంటే కొంచెం కష్టమే. సో అది కొంచెం మెటీరియలైజ్డ్గా మనం చాలా స్టేబుల్గా ఆలోచిస్తూ అక్కడ హౌస్లో ఉండాలన్నమాట. డూ యూ థింక్ విష్ణుప్రియ క్లవర్ అయిపోయింది? సౌండ్స్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయా? ఒక్క నిమిషం ఆగండి, నేను మేబీ ఫ్యాన్ వల్ల వస్తుందేమో, ఆ ఫ్యాన్ అనేది ఆఫ్ చేసేద్దాం. అలాగే మీరు లైన్లో ఉండండి బ్రదర్స్.
ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. యా, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది చూడండి మై డియర్ బ్రదర్స్. యా, నెక్స్ట్. బట్ ఈ రోజులో పబ్లిక్ అంటే పిఆర్ టీంలే హవా నడుస్తుంది సార్. పిఆర్ టీం అంటే ఏముందండి, ఇప్పుడు ఎంత పిఆర్ని పెట్టుకున్నా మనం ఓటింగ్లో 1-2 వీక్స్ సేవ్ అవుతాం తప్ప నెక్స్ట్ మన గేమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, మన గేమే మనల్ని విన్నర్ని చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి పర్ఫెక్ట్గా. సీజన్ 5 సన్నీకి అసలు ఎక్స్పెక్టేషన్ ఉందా? ఎవరికైనా తెలుసా? అంతకుముందు 1-2 సీరియల్స్ చేశాడు, కొంత ఆ సీరియల్ హిట్ అయింది కాబట్టి కొంతమందికి తెలుసు హీరో మెటీరియల్, అంతే. ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఏం లేదు. షణ్ముఖ్ జస్వంత్ చూడండి, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నామినేషన్లకు వస్తే ఇట్లా టాప్లోకి వెళ్ళిపోయాడు. 30, 35, 40, 45% ఓటింగ్. అంటే అతన్ని కొట్టాలి అంటే ఎలా కొట్టాడు? గేమ్తోనే కొట్టాడు, గేమ్తోనే మాట్లాడాడు. అక్కడ మీకు ఆ సీజన్లో శ్రీరామ్ చంద్ర చాలా ఫేమస్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంతకుముందు ఇండియన్ ఐడల్ ఓటింగ్తో విన్నర్ అయినాడు. సో శ్రీరామ్ చంద్ర ఉన్నాడు. అలాగే చాలా స్ట్రాంగ్ ప్లేయరు మీకు రవి, యాంకర్ రవికి ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. ఓటింగ్ కూడా బాగా జరుగుతుంది. సీరియల్స్ చేసి స్టార్ మా టీవీలో యాంకరింగ్ షోస్ అయ్యి చేశాడు. అంత డెప్త్ ఉంది. ఇది తెలంగాణ సేవ్ అయ్యే మనుషులు వీళ్ళంతా. వీళ్ళని దాటుకుంటూ గేమ్లో ముందుకెళ్ళి కొడతాం అంటే మామూలు మ్యాటర్ కాదు అది. సో అలాగే మీకు సీజన్ 4 అభిజిత్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, వచ్చాడు. ఎట్లా కొట్టాడు? గేమ్తోనే కొట్టాడు, గేమే నిలబెట్టింది. సోహెల్ని కానీ అభిజిత్ని కానీ అసలు అఖిల్ ఎవరో కూడా తెలియదండి హౌస్లోకి వచ్చే ఎవరికి. అఖిల్ని కూడా గేమే నిలబెట్టింది. రన్నర్ వరకు వెళ్ళాడంటే గేమే. దేత్తేడి హారిక గేమే. అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కొద్దిగా ఉంది, కానీ గేమే నిలబెట్టింది అమ్మాయిని. హర్యానా అసలు ఎవరో తెలుసా మనకి. సో నేను చెప్పేది ఏంటంటే గేమ్తోనే కొట్టాలి మనం ఏదైనా కూడా. సో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడు మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లు మిమ్మల్ని సేవ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గేమే మాట్లాడుతుంది, మనం ఆడే గేమే మాట్లాడుతుంది. గేమ్ బాగా ఆడామా ఉన్నాం, గేమ్ బాగా ఆడలేదా ఎలిమినేట్ అయిపోయాం, అంతే, సింపుల్. నెక్స్ట్. హాయ్ సార్, మీ వీడియోస్ సీజన్ 3 నుంచి చూస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అనిల్ కుమార్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అబ్బా, అనిల్ గారు ఎప్పుడు సూప్లో వేస్తారు నన్ను ఇలాగే. అనిల్ గారు. సో నాకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండరు, నేను చాలాసార్లు చెప్పా. ఈ వారం ఎవరు బాగా ఆడితే వాళ్ళకి యాడ్స్ ఆఫ్ అనే టైటిలే పెట్టేస్తా. మీకు ఈ వీక్ సీతకి పెట్టా యాడ్స్ ఆఫ్ సీత అని, లాస్ట్ వీక్ అబ్బాయికి యాడ్స్ ఆఫ్ చెప్పా, ఎందుకంటే గేమ్ చేంజర్ అయ్యాడు లాస్ట్ వీక్. అసలు చీఫ్ హైయెస్ట్ క్లాన్ అవ్వడానికి మనోడే కారణం, గట్టిగా మాట్లాడితే. సోనియాని తీసుకున్నారు, హైయెస్ట్ క్లాన్ అయింది, ఒక గోల్ కొట్టాడు కదా. సో గేమ్ చేంజర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు సీత బ్రహ్మాండంగా ఆడింది గేమ్, టాస్క్ కానీ నామినేషన్స్లో తన డిఫెన్స్ అనేది ఎక్సలెంట్గా డిఫెన్స్ చేసింది. సో అందుకని చెప్పి సీత ఫేవరెట్ ఈ వారం. నెక్స్ట్ వారం ఎవరవుతారో ఫేవరెట్ నాకు తెలీదు, మీరు కావాలని పెడతారు అనిల్ గారు ఇలాగా. నెక్స్ట్ సుధాకర్, సోనియా మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. అవునండి, కొంతమందికి అలాగే అనిపిస్తున్నాయి, అలాగే నాకు కూడా అనిపించింది అప్పుడప్పుడు. కొన్ని అయితే ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఫేస్బుక్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి. సార్ హాయ్ హాయ్ అండి అందరికీ, హాయ్ హలో అందరికీ కూడా హాయ్. నెక్స్ట్, మీరు టీషర్ట్ మీద స్ట్రాంగ్ కాదు సార్, మీరు కూడా స్ట్రాంగ్, మీ రివ్యూస్ కూడా స్ట్రాంగ్ చేయండి. థ్యాంక్ యూ. స్ట్రాంగ్గానే ఉందండి రివ్యూస్ అయ్యి. అయితే ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, చాలామంది రివ్యూవర్స్ వచ్చారు. సో అందుకని చెప్పి సీజన్ కూడా అంత చప్పగానే ఉంది. 2 వారాలు చూస్తే అంత మరీ లోపల ఉన్న టాస్క్లు కానీ అవి కానీ మనం అనలైజ్ చేయడానికి కూడా ఏం లేదు, ఏదో సోగా నడిపించేస్తున్నారు వాళ్ళు. సో అందుకని చెప్పి కొంచెం ఆ రివ్యూస్ కూడా అలాగే వెళ్తున్నాయి మెల్లమెల్లగా. అందరికి కూడా అలాగే ఉంది, బండి చిన్నగా లాగుతున్నారు బండిని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సార్ నిఖిల్ని సోనియాకి దూరంగా ఉండమనండి సార్, ఆమె వల్ల బ్యాడ్ అవుతున్నాడు. శ్రీనివాస్, కరెక్ట్ శ్రీనివాస్,
కానీ మనం ఎంత మొత్తుకున్నా అంతే కదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. సో చెడిపోతుంది గేమ్. నేను రివ్యూస్లో కూడా చెప్పా సోనియా వల్ల నిఖిల్ గేమ్ దెబ్బ కొడుతుందని. దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేయాలనుకుంటున్నా, స్పెషల్ వీడియో కూడా చేస్తాను. సో అది కూడా చూడండి. నెక్స్ట్ మణికంఠ గుడ్ ప్లేయర్, వెంకటేష్ గారు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ శ్రీనివాస్ భరత్, సోనియా మైండ్ గేమ్ మాత్రమే ఆడుతుంది, ఎగ్జాంపుల్ నిఖిల్తో క్లోజ్గా ఉండడం అలా. అవునండి, అది యాక్చువల్గా ఏంటంటే ఒక ముద్ర వేసేయడం, మీరంతా ఒకటే అనే ముద్ర వేయడానికి ట్రై చేసింది నిఖిల్కి ఫస్ట్లో. మీకు గుర్తుందో లేదో, నువ్వు ఆ యష్మికి సపోర్ట్ చేసినావు కావాలని గొడవ పెట్టుకుంది. తర్వాత నీకు ప్రేరణ ముందే తెలుసు కదా షోకి రాకముందే అని లైవ్లో 2-3 సార్లు అడిగింది. తర్వాత మీకు గేమ్లో ఆడేటప్పుడు కూడా తను ఎందుకనో నిఖిల్ సోనియా మాటలకు కానీ దానికి కానీ ఏమన్నా బ్యాడ్గా వెళ్తుందా, బ్యాడ్గా పోటర్ వెళ్ళిపోద్దా అని సోనియా వైపు మొగ్గిపోయాడు. తను చూడండి, నాలాంటి వాళ్ళతో ఆడతాం అనేదే మజా వస్తుంది, నేను చాలా స్ట్రాంగ్ ప్లేయరు, నేను ఆడపుల్ని అని తనే చెప్పేసుకుంటుంది. నిన్న నైనికి ఒక మాట ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అందరి ముందు సోఫాలో, అసలైన ఆడపులి సార్ సీత అని. పర్ఫెక్ట్ అనిపించింది, కరెక్ట్. అది ఆడపులిలాగా ఆడింది, సీత ఆడింది గేమ్ అనేది. సో గేమ్ ఆడితే మనం ఆడపులి అనాలి కానీ మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకోకూడదు, అర్థమైందా? సో మీకు ఆ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అనేది ఒకటి ఆడారు, అదో ముష్టి గేమ్. సరే అది టెలికాస్ట్ చేశారు, అది ఒకటి ఒప్పుకున్నా. అక్కడ కూడా పులిలాగా ఇలా పెట్టుకోవాలని అబ్బాయి నవీన్ చెప్పాడు. సో వెళ్ళిపోయి పట్టుకొచ్చింది అనమాట. సో అంటే మనమే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నాం, మన గేమ్లో ఏం ఆడాం, ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం, ఎలా అనలైజ్ చేస్తున్నాం అనేది లేదు. ఇప్పుడు ఆడపుల్లిలాగా ఆడింది అంటే బిందు మాధవి ఓటీటీలో ఆడింది. సో అఖిల్ లాంటి మంచి స్ట్రాంగ్ గేమర్నే మంచి లాజిక్ పాయింట్స్తో తీసుకుని వచ్చింది. అది కదా గ్రేట్ అంటే, మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు అనేది పర్ఫెక్ట్గా పట్టుకోగలిగింది. మీకు శివ లాంటి వాడు మధ్యలో హ్యాండ్ ఇచ్చినా కూడా శివాని కూడా ఎదిరించింది. సో ఇలాగా ఆడపులి గేమ్ ఆడటం అంటే అది. ఇంకా గేమ్లో ముందుకే పోలేదు, ఫస్ట్ వీక్లోనే మీరు ఎలా డిసైడ్ చేసేసుకుంటారు అంటే, నామినేషన్స్లో మీరు ఏదో లాజిక్ పాయింట్స్ చెప్పి అవే కరెక్ట్ అనుకోవడం తప్పంటున్నా నేను. మీరు ఒక పాయింట్ చెప్పేసి ఎస్ ఇదే రైటు అని మీకు మీరే డిసైడ్ అయిపోవడం, అర్థమవుతుందా? అదే విషయం చెప్పింది కూడా అక్కడ విష్ణుప్రియ. సోనియా గారు మీరు ఏమనుకుంటారంటే, మీరు ఒకటి చెప్పేస్తారు, దాన్నే రైట్ అనేసుకుంటారు, మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. దట్ ఈస్ పర్ఫెక్ట్ కరెక్ట్. అక్కడ విష్ణుప్రియ పర్ఫెక్ట్గా చెప్పింది. మీరు ప్రేరణ విషయంలో మీరు సపోర్ట్ తీసేసుకుని మీరే కరెక్ట్ అనుకుంటే మేమెందుకు ఇంకా. అలాగే మీరు నేనేం అనకుండా మీరే ఊహించుకుని మీరే ముద్రేసేస్తే మేమెందుకు ఇంకా. సో ఇలాగా చాలా విషయాల్లో మున్ముందు వెళ్ళే కొద్దీ సోనియా ఇలాగే ఉండి గేమ్ మార్చుకోపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది, డౌటే లేదు. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ సోనియా దూరంగా ఉండాలి. అవును సార్ శ్రీనివాస్ గారు కరెక్ట్. హాయ్ సార్ బాగున్నారా? మధు బాగున్నా మధు. గోపిశెట్టి లవ్ శేఖర్ భాష ఏం గేమ్ ఆడాడు సార్ మీరు నాకు చెప్పండి నరేష్ గారు. ఒక ఆణిముత్యాలు తప్ప రాత్రిపూటే 3 ఎందుకు వస్తుంది అంటే అది 3 కాబట్టి అంట. ఏమన్నా ఉందా 3 అంటే 3 కాబట్టి అని. ఇలాంటివన్నీ జోకులు వేస్తూ ముందుకు వెళ్ళాం కదండి. మీకు అక్కడక్కడ నచ్చచ్చు కానీ గేమ్ ఆడింది ఎక్కడుంది? ఈవెన్ బిగ్ బాసే ఆపర్చునిటీ వల్ల గేమ్ ఆడే ఆపర్చునిటీ శేఖర్ భాషకి ఆడినా కూడా వేస్ట్, ఎలిమినేట్ చేసేద్దామని వాళ్ళే డిసైడ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అవన్నీ వినలేకపోతున్నారు, ఆ కుళ్ళు జోకులు అవన్నీ కూడా పాపం వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. బట్ శేఖర్ భాష అనే హౌస్ మిస్ అయిపోద్ది, వాళ్ళు మిస్ అయిపోతారు. గేమ్ ఆడాలి సార్ వెళ్ళి. సీరియస్ కాన్వర్జేషన్లో మనం జోకులు వేస్తే ఉంటేనో లేదా వేరే ఉంటేనో ఇది అవ్వదు కదా, ముందుకు వెళ్ళలేం కదా. నెక్స్ట్ సోనియా తనకున్న తెలివి ఉన్నా కూడా ఏదో తెలిసి ఉన్నా అనే భ్రమలో తన ఆటను వేరే ట్రాక్లో పడేస్తూ రతికలాగా గేమ్ పాడు చేస్తుందా? మరో రతికలాగా అంటే రతిక ఓవర్ థింకింగ్, ట్యానింగ్, ఒక పాయింట్ని లాగుతూనే ఉంటుంది. సోనియాకి అది కొద్దిగా లేకపోవచ్చు, బట్ మీ పోలిక కరెక్ట్గానే ఉంది, రతికలాగా మారుతుందా అని. ముందు అయితే అవ్వచ్చు, మనం చెప్పలేము. అదే పాయింట్ని అలాగే చెప్పి తను ఒకటి చెప్పేసి దాన్ని స్టేట్మెంట్ ఫినిష్ చేసేస్తే అది కొంచెం కష్టం. సో అభి ఈజ్ ప్లేయింగ్ టూ మచ్ సేఫ్ గేమ్.
సేఫ్ గేమ్ అని మనం అనలేము. ఫస్ట్ వీక్లో బాగా ఆడాడు, సెకండ్ వీక్లో కొంచెం గోడ మీద పిల్లిలాగా ఆడాడు, డౌట్ లేదు. అటు సపోర్ట్ చేయలే ఇటు సపోర్ట్ చేయాలి అన్నట్టు ఉన్నాడు. థర్డ్ వీక్లో ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది బ్రదర్. నేనే గ్రేటు, నేనే గొప్ప అనుకుని కొడితే మాత్రం ఇప్పుడు చీఫ్ కాబట్టి తన నామినేషన్లో కూడా ఉన్నాడు కాబట్టి గేమ్ ఎలా ఆడతాడు అనేది ఇంపార్టెంట్. చూద్దాం టూ మచ్ సేఫ్ గేమరా కాదా అనేది చూద్దాం. యష్మికి మాత్రం డోస్ బాగా పడింది, ఇంకా కొంచెం పెంచి ఉంటే బాగుండేది. ఇంక అంతకంటే పెంచలేరండి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం శోభా శెట్టికి అలాగే ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, అయినా కూడా గేమ్ మార్చుకుందా లేదు. ఇక్కడంతా కూడా వీళ్ళంతా ఏంటంటే ఒక రకమైన భావనలో ఉంటారు. ఈ గేమ్ ఇలాగే ఆడాలి, లేదంటే ఇలాగే ఉండాలి, లేదంటే ఇలాగే చేయాలి, ఈ భావనలో ఉంటారు కదా. ఆ భావన అనేది ఏం చేస్తుందంటే ఆ అభిప్రాయం వాళ్ళకి మైండ్లో వెళ్ళి కూర్చుంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు గేమ్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఆ పాడు చేసుకోవడం అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంటుంది, ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. సో మేబీ యష్మి అక్కడి నుంచి కమ్అవుట్ అవుతుందేమో, అంటే ఇప్పుడు డోస్ పడింది కాబట్టి పర్ఫెక్ట్గా. ఇంకొంచెం పెంచితే బాగానే ఉండేది మీరు అన్నట్టు, కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా గేమ్లో ముందుకు వెళ్ళారు. రేపొద్దున వాళ్ళే కదా గేమ్ ఆడాల్సింది. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటేనే కదా మనం ఆడుకుంటానికి డిస్కస్ చేసుకుంటానికి ఉండేది. లాస్ట్ టైం శోభా శెట్టి ఉంటేనే మీకు స్పై బ్యాచ్ హైలైట్ అయింది. అక్కడ శోభా శెట్టి, ప్రియాంక వాళ్ళ గేమ్ని స్ట్రాటజీలని మార్చుకుని, అమర్ కానీ వీళ్ళంతా మార్చుకుంటేనే ఇక్కడ వీళ్ళు హైలైట్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఉంటేనే హైలైట్ అవుతుంది. వాళ్ళు ఆ గేమ్ మార్చేసుకుని వాళ్ళ ఒరిజినాలిటీని చంపుకుని వాళ్ళు మారిపోయాం, మేము మంచి మనుషులు అయిపోయాం, బ్రదర్స్ అని చేయలేడు, అది బాగోదు, మజా రాదు. మీకు అర్థమైందా? హలో సార్, యువర్ రివ్యూస్ సార్ వెరీ నైస్. సురేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ శేఖర్ భాష అని 7 సింబల్స్ పెట్టారు. మనం ఏం చేయలేం సార్, అది ఆయనే చేసుకున్నాడు గేమ్ ఆడకుండా. నెక్స్ట్ శేఖర్ భాష ఇంటర్వ్యూ చేస్తాను నరేష్ గారు, మీరు ఫ్యాన్ కాబట్టి చూడండి. ఆల్రెడీ నేను హౌస్లోకి వెళ్ళకముందు చేశాను, నా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి నా ఛానల్లో. అలాగే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి వచ్చారు కాబట్టి రేపు మనకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. సో రేపు ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టి మీకు పోస్ట్ చేస్తా. హాయ్ సార్, జూనియర్ వైఎస్ఆర్ భలే గుర్తు చేశారుగా మాకు వైఎస్ఆర్ని. నామాల్ గారు నమస్తే అండి. సో వైఎస్ఆర్ లుక్ పోయిందండి, గడ్డం తెల్లబడిపోయింది. ఇదివరకు భలే ఉండేది వైఎస్ఆర్ గల, చూడగానే అందరూ నన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాళ్ళు. అంటే నవ్వితే అట్లాగా ఇట్లా ముడతలు రావడం, చీక్స్ ఇలా ఉండటం, సేమ్ వైఎస్ఆర్ లాగానే ఉండేది. అప్పుడు అకల్ షకల్ అలాగే ఉండేది, ఇప్పుడు కొంచెం మారింది. థ్యాంక్ యూ అన్న, గుర్తు చేసావు. నమస్తే అన్న. నరేష్ హాయ్ సార్. హాయ్ నరేష్. మధు సార్, మీ అనాలిసిస్ వీడియో కంటే మీ లైవ్ వీడియో అప్పుడప్పుడు కిచిక్ వస్తుంది, కానీ చాలా క్లారిటీ వస్తుంది. నేను మిమ్మల్ని BB2 నుండి ఫాలో అవుతున్నా. మీరు ఇచ్చే క్లారిటీ వల్ల BB మీద ఫేమస్ ఎక్కువ. మధు గారు థ్యాంక్ యూ అండి. సీజన్ 2 నుంచి ఫాలో అవుతున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు క్లియర్గా వస్తుందా లైవ్? వీడియో అంత రావట్లేదా? వీడియో బాక్స్ వేస్తున్నామండి, అందుకని చిన్న అంటే మొబైల్లోనే చేసేస్తున్నాను. అన్ని కెమెరా, నో నీడ్ ఆఫ్ కెమెరా, ఎందుకు మనకి కెమెరా ఖర్చు అని కెమెరా కొనలేదు, అంతే ఫోన్లోనే చేసేస్తున్నాను. బట్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరందరూ ప్రేమతో దయతలిస్తే నెక్స్ట్ సీజన్లో అయినా ఒక మంచి ఫోన్ కొనుక్కుని మంచిగా ఇద్దామనుకుంటున్నా. 100% మీకోసం ఒక ఐఫోన్ లాంటిది కొనుక్కుంటే కానీ ఆ క్వాలిటీ అనేది రాదు, నాకు అర్థమైంది. నెక్స్ట్ BB చూడబుద్ధి కావట్లే నరేష్. అవును బ్రదర్, ఎందుకో సీజన్ డల్గా ఉంది. సోనియా ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తే బిగ్ బాస్ 8 కూడా హిట్ అయిపోద్ది. అంతేకాకుండా మీ బైక్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, కదపడం వల్ల సౌండ్ వస్తుంది. అవునా, మైక్ డిస్టర్బెన్స్ వస్తుందా కదుపుతుంటే? ఓకే తీద్దామా, గొలుసు తగులుతుందేమో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీట్గా వస్తుంది. నేను కదలనులేండి, కదిలితే క్లిచిక్ అని వస్తుంది. సో కదలండి మీకు, ఓకేనా? నెక్స్ట్ ఎవరు? సోనియా. దోమలు కూడా ఉన్నాయి చూసారా ఇవాళ మొత్తం అంతా. ఇంకా కొంచెంసేపే లైవ్లో ఉంటా అండి, 1 అవుతుంది ఆల్రెడీ, 8 minutes ఉంటా. నేను అడిగితే కిక్గా వదిలేండి. నాకెందుకో అబ్బాయి 2 faces గేమ్ ప్లే చేస్తున్నాడు అని అనిపిస్తుంది, మీరేమంటారు? మేబీ ఉండొచ్చు,
మీ అనాలిసిస్ కరెక్టే, అంటే ఇంకా మనకు బయటపడలేదు కాబట్టి మనం చెప్పలేం. బయటపడితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేస్తా. ఏమంటారు? ఈ సీజన్లో ఎక్కువ హగ్గులు ఎక్కువైపోతున్నాయి. అబ్బా, హేమ గారు ఏం చెప్పారండి, నిజమండి. నేను దీని మీద హద్దులు దాటుతున్న హగ్గులు అని కూడా పెట్టాను ఒకటి. సో బాగా అంటే బాగా, అంటే కన్సల్ట్ చేయడంలో ఇప్పుడు మీరున్నారండి, మీరు బాగా ఏడుస్తున్నారు. సో ఏడుస్తుంటే కన్సల్ట్ చేస్తాం, భుజం మీద చేస్తామో లేదా చేయి పట్టుకుంటామో, ఏడమాకమ్మా, ఏది చేయమాక, ఇది చేయమాక అంటాం మనం. కరెక్టా? ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరు ఏడుస్తారో, ఎవరు ఎమోషనల్ అవుతారో వెళ్ళి వాటేసుకుందాం, పట్టేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఉంది. నిజంగా అది నేను సీరియస్గా చెప్తున్నా, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది కూడా ఏంటి, మామూలుగా చేసుకుంటే పర్లే, ఇలా హగ్ చేసుకోవడం లేదు, అంటే ఒక టైట్ హగ్ ఇచ్చేయడం, ఇలా 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 అంటాం, అది కరెక్ట్గా లేదు. వీళ్ళు ఎలా అంటే ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నా కూడా అంత టైట్ హగ్ ఇవ్వరేమో. నిజంగా చెప్తున్నా, మీరు నవ్వొచ్చినా సరే, ఇంట్లో భార్య ఏడుస్తూ ఉంటుంది, ఏదో పని చేసుకుంటుంది, పని చేయలేకపోతూ ఉంటుంది, ఏదో ఒకటి, లేదంటే మనం ఏదో పట్టించుకోవట్లేదు, టైం ఇవ్వట్లేదనో ఏదో సంథింగ్ ఉంటాయి, మూడ్స్ అనే అందరికీ ఉంటాయి కదా. అప్పుడు వాళ్ళు ఏడుస్తున్నా కూడా వాళ్ళని అంతగా కన్సోల్ చేయరు, కౌగిలించుకుని ఏడమాకలే, ఆగు, వస్తున్నా, ఆగు, ఇలా మాట్లాడతారు తప్ప వీళ్ళు ఇళ్ళల్లో అలా ఉండరు. బిగ్ బాస్ హౌస్లో బాబోయ్, అది కొంచెం చూడటానికి కొద్దిగా ఎబ్బెట్టిగానే ఉంది, బట్ అది తగ్గుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అంత ఎంకరేజ్మెంట్ వాళ్ళు కూడా ఇస్తున్నారు, వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. అది కొంచెం అడ్వాంటేజ్ లాగా ఉందా, లేదంటే వేరే దేవుడు ఓదార్స్తున్నాడు అంటాడు కదా బ్రహ్మానందం, అట్లా ఉందా? సో ఇదైతే కొంచెం హార్డ్గానే ఉంది చూడటానికి. మరి ఏమన్నా దీని మీద ముందుకెళ్ళే కొద్ది కష్టమే. నెక్స్ట్ బిగ్ బాస్ 9లో పరిటాలను చూడొచ్చా హీరో అన్నా? బ్లెస్సింగ్ అన్న, డెఫినెట్గా. సోనియా గేమ్ ఎప్పుడు అలా ఉంటుంది సార్? నిన్న నాగ్ సార్ ఫుల్ హింట్స్ ఇచ్చాక మీ అనాలిసిస్ చెప్పండి. సోనియా గేమ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొద్దిగా మారుతుంది. నేను చెప్తాగా, నాగార్జున ఇన్పుట్స్ తీసుకుంటుంది. మనం వర్డ్స్ అంటే వీడియో చూపించారు కదా, వీడియో చూపించిన తర్వాత ఏంటంటే మనం పిచ్చి వాగుడు వాక్కూడదు, అంటే ట్యాక్స్ వాడకూడదు, పర్సనల్ అటాక్ చేసుకోకూడదు, పర్సనల్గా మాట్లాడకూడదు, గేమ్లో పాయింటే మాట్లాడాలి. అక్కడే అదే తిప్పి చెప్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, అందుకే నామినేట్ చేస్తున్నా, ఇదే చెప్తుంది. ఇక అదర్ దాన్ వేరేది మాట్లాడదు, డ్రెస్సుల గురించి కానీ, వేరే దాని గురించి కానీ, వేరే వాళ్ళ పర్సనల్ అటాకింగ్ దీనికి పోదు ఇంకా. ఎందుకంటే నిన్న హింట్తో అర్థమైపోయింది, మనం ఇలా చేస్తే బయట చాలా ఇదైపోతాం, బ్యాడ్ అయిపోతామండి. మీకు నామినేషన్స్లో టెలికాస్ట్ చేయలేదేమో కాదు, టెలికాస్ట్ చేయలా. ఒకటి చెప్తా పాయింట్, బిట్వీన్ సోనియా అండ్ సీత వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అవుతుంది నామినేషన్ అప్పుడు. సోనియా పాయింట్ ఏంటి, ప్రేరణ అట్లా డస్ట్బిన్లోంచి తీసి పెట్టింది కదా, సో మీరు గేమ్ని అర్థం చేసుకోవాలి, దాన్ని పెద్ద ఇష్యూ చేసావు నువ్వు, గేమ్లో అంత లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదని నాకు అనిపిస్తుంది, ఇలా మాట్లాడింది. ఎవరు? సోనియా మాట్లాడింది. సోనియా మాట్లాడితే ఈ పాయింట్స్, ఈ బిట్వీన్ కాన్వర్సేషన్లో నువ్వు తప్పు చేయలేదా అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు, నేను తప్పు చేస్తే వీకెండ్ నాగార్జున గారు చెప్పేవాళ్ళు కదా అనే ఒక మాట అంది. అంటే ఎంత అవేర్ ఉన్నారంటే వీళ్ళు, నాగార్జున గారు చెప్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదు, బయటికి రాంగ్గా ప్రొజెక్ట్ అయింది, రాంగ్గా పోర్ట్రే అయింది, సో కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేద్దాం అనేది ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా గేమ్లో అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే మారుస్తుంది, గ్యారంటీ మారుస్తుంది. ఆ గ్యారంటీ మార్చినప్పుడు గేమ్ ఎలా అవుతుంది అంటే బ్యాలెన్సింగ్ అవుతుంది. తన మంచికే చెప్పారు కాబట్టి సో ఇప్పుడు మరి ఎట్లా ఉంటుంది గేమ్ ఏంటి అనేది మాట్లాడదాం. ఇక ఇక్కడ కూడా ఫేస్బుక్లో కూడా చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఫేస్బుక్లో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాష్ని గారు మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శేఖర్ భాష అంటే కామెడీ ఉండేది అంటున్నాడు నరేష్. మరి చూద్దాం బ్రదర్, మరి అది ఎంతవరకు కామెడీ కాదు కదా, రియాలిటీ షో కదా. మీ ఎలిమినేషన్ అప్డేట్ చాలా లేట్ ఇస్తున్నారు, అందరూ చెప్పిన తర్వాత మీరు చెప్తున్నారు ఎందుకు? సో అందరూ ఏం చెప్తున్నారో నాకు తెలియదు బ్రదర్, నాకు సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ నుంచి వచ్చిన తర్వాత నేను కన్ఫర్మేషన్ తీసుకుని క్విక్ వీడియో పెడతా.
లాస్ట్ టైం ఇలాగే బిస్కెట్ అయిపోయింది, మీకు తెలుసో తెలీదో. నేను ఆల్రెడీ క్విక్ వీడియోలో ఒకటి పెట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలా. నేను క్విక్ వీడియోలో చెప్పేసి ఆల్రెడీ ఒక 1000 మందో 1500 మందో చూశారు. అప్పుడు నేను ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది దాన్ని ప్రైవేట్లో పెడితే ఏమైంది, సో ఆల్రెడీ అక్కడ కామెంట్స్ ఏంటండి మీరు వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ మార్చారు ఏంటండి, మళ్ళీ మార్చారు. నేను ఒప్పుకున్నా, అది చెప్పాను కూడా, కాదు బ్రదర్ నాకు కొంచెం మిస్టేక్ వచ్చింది, రాంగ్ వచ్చింది ఇన్ఫర్మేషను, సో అందుకని నేను అలా చెప్పాల్సి వచ్చింది, సారీ, దిస్ ఈజ్ ద క్విక్ వీడియో అని ఇమీడియట్గా మార్చాను. నేను ఎంత జస్ట్ ఒక 20-25 మినిట్స్లో మార్చా. సో అప్పటి నుంచి ఏంటంటే ఒక రిలయబుల్ సోర్స్ దీని నుంచి వచ్చినప్పుడు నేను కొద్దిగా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకు క్విక్ వీడియో పెడుతున్నా, రైట్. ఈ ఎలిమినేషన్ వీడియో అంటారా, అందరూ ఫ్రైడే చెప్తున్నారు. ఫ్రైడే అనేది ఎలా చెప్తాం మనం, ఫ్రైడే నైట్ 12 వరకు ఓటింగ్ జరుగుతుంది. 12 వరకు ఓటింగ్ ఉన్నప్పుడు క్యాల్కులేట్ చేసి తీయడం కష్టం. నాకు 500 ఓట్లు కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే రకరకాల వెబ్సైట్లో మీకు ఓపెన్గా చెప్తాను, నేను అనాలిసిస్ చేసేది ఎలాగో మీకు చెప్తా, మీరు కూడా చేయొచ్చు కావాలంటే, ఎవరైనా రివ్యూవర్స్ ఎవరైనా చేసుకోండి, ఇది వాడుకోండి కావాలంటే. వెబ్సైట్స్లో ఓటింగ్ పెడతారు, రైట్. ఓటింగ్ పెట్టినప్పుడు ఆ ఓటింగ్ సంఖ్య ఎంతో చూడండి, మొత్తం ఓవరాల్ ఓటింగ్ 25,000 ఓట్లు, 26,000 ఓట్లు, అది ఒక దగ్గర తీసుకోవాలా. వీళ్ళే వేరే ప్లాట్ఫామ్ మీద కూడా వేస్తారు, వేరే నేను అన్నాను. అలాగా అదర్ ప్లాట్ఫామ్స్ అన్ని ఓట్లు కలెక్ట్ చేస్తే మీకు ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఓట్లు వస్తాయి. దీన్ని ఫిల్టర్ చేసుకోండి. హైయెస్ట్ ఓట్ ఆఫ్ ఓటింగ్ ఏది ఉంది, 70,000 ఉంది. ఈ 70,000 మందిలో ఎంతమంది యావరేజ్గా ఇక్కడ ఓటు వేసి ఉంటారని ఒక యావరేజ్ క్యాల్కులేషన్కి రండి. ఒక యావరేజ్ క్యాల్కులేషన్కి వస్తే మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఒక 30,000 మంది న్యూ కమర్స్ ఉండొచ్చు. 70-30 కలిపితే 1,00,000 ఓటింగ్. ఆ 1,00,000 ఓటింగ్లో ఇప్పుడు యావరేజ్ తీయండి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఇతనికి 35 వచ్చింది, దీని మీద 20, దీని మీద 30, ఓవరాల్గా 100కి ఎంత వచ్చింది పర్సెంటేజ్. సో దాన్ని బట్టి నిఖిల్కి 26% వచ్చింది, విష్ణుప్రియకి 20, మిగతా వాళ్ళకి 12, మిగతా వాళ్ళకి 10, మిగతా వాళ్ళకి 8. సో 8-7 ఉన్న వాళ్ళంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ 8 పాయింట్ చిల్లర ఎంత ఉంది, సీతకి 8 పాయింట్ చిల్లర ఎంత ఉంది, ఆ .3.4 అంటే 0.1 0.2 డిఫరెన్స్తోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎలా చేయగలుగుతారు, అన్ని ఓట్లు కలెక్ట్ చేసుకొని అన్ని వెబ్సైట్లో తీసుకొని నైట్ 12, మీకు తెలియదేమో, నేను ఈసారి మీకు స్నాప్షాట్లు కమ్యూనిటీలో పెడతాను. 1:30-2 వరకు నేను ఈ లెక్కలు వేస్తూ ఉంటా క్యాల్కులేటర్ మీద కూర్చుని. ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ లెక్కలు వేస్తారు కదా, అలా లెక్కలు వేస్తూ ఉంటా, చార్టెడ్ అకౌంట్ లెక్కలు వేసుకొని ఆ యావరేజ్ తీసి పెద్ద విపరీతంగా పొద్దున్నే వీడియో చేసి మీకు పెడతా, లేదంటే అర్ధరాత్రి వీడియో చేసి 2 ఏమో మా ఎడిటర్ గారికి పంపిస్తే మా ఎడిటర్ గారు దాన్ని చక్కగా స్కూటనింగ్ చేసి ఎస్టర్డే రివ్యూని ఫస్ట్ పెట్టి తర్వాత ఎలిమినేషన్ వీడియో 10:30కో 11కో శనివారం ఉదయం మీకు పోస్ట్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. సో అది లేట్ ఏం కాదు, నా దృష్టిలో అది పర్ఫెక్షన్. నెక్స్ట్, యష్మి ఫుల్ యాక్టింగ్ చేస్తున్నట్లు కనపడుతోంది. నాకు కూడా అలాగే ఉంది బ్రదర్, మరి చూద్దాం అది యాక్టింగా నిజమా రియాలిటీనా అనేది ఎలంగి తెలిసిపోద్ది. దామోదర్ అన్న, నిఖిల్ తన బిహేవియర్ చేంజ్ చేయాలి, ఎందుకంటే తను స్టార్టింగ్లో ఉన్న ఫైర్ అండ్ యాటిట్యూడ్ సోనియా గ్రూప్ అనిపిస్తుంది, అది టోటల్గా చేంజ్ చేస్తున్నాడు. అవునండి, కొంచెం గేమ్ మారాలి, దాని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను తప్పకుండా. బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో, ఇంకా ఎవరైతే లైవ్ వాచ్ చేస్తున్నారో, తప్పకుండా వాళ్ళందరూ కూడా స్పెషల్ అనాలిసిస్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వండి. చాలామందిలాగా నేను రివ్యూ కానీ ఈ లైవ్లో వీడి దగ్గరకు వచ్చాడు ఇలా మాట్లాడాడు, వీడి దగ్గరికి వచ్చాడు కిచెన్లో ఇలా అట్లా ఉండదు మన అనాలిసిస్. మీకు తెలుసు, గేమ్ అనాలిసిస్ ఉంటుంది. అసలు వీళ్ళు నామినేట్ ఎవరిని చేశారు, గేమ్లో ఎవరు అడ్డొచ్చారు, ఎవరిని నామినేట్ చేయాలి, ఏ పాయింట్ మీద చేయాలి, సో వీళ్ళకి బుర్ర ఉంటే ఇలా వాడాలి అని, దీన్ని అనాలిసిస్ అంటాం. సో అనాలిసిస్ వేరు, రివ్యూ వేరు. రివ్యూ అంటే నేను ఎస్టర్డే జరిగింది చెప్పుకుంటూ పోతామంటే పోవడమే. వీళ్ళు ఎక్కడికి వచ్చి ఇలా మాట్లాడాడు అది అందరూ చూస్తారు, చూసిందే కదా. దాన్ని అనలైజ్ చేయడం అనేది గేమ్ అనాలిసిస్ అంటారు. ఇప్పుడు ఎవరో అన్నారు సీత భలే ఆడింది కదా, సరే ఈ వారం బ్రహ్మాండంగా ఆడింది. ఇదే సీత తప్పు చేసింది అనుకోండి, సీత పప్పులో కాలేసావు, సీత సరిగ్గా ఆడలేదు అని పర్ఫెక్ట్గా చెప్పగలగాలి, అనలైజ్ చేయగలగాలి. అంతేగాని సీత బాగా ఆడింది కదా అని 12 వారాలు బాగా ఆడింది అని చెప్పేస్తామా, లేదు కదా. సో లాస్ట్ టైం ఇదే జరిగింది. నా రివ్యూస్లో పల్లవి ప్రశాంత్ తప్పు చేస్తే ఫ్యాన్స్ హట్ అయినా పల్లవి ప్రశాంత్ తప్పు అని క్లియర్గా చెప్పా.
శివాజీ ఆడపిల్లల గురించి మాట్లాడినప్పుడు శివాజీ తప్పు, ఆ డైలాగ్ మినహా నువ్వు మిగతా వాటిల్లో కరెక్టు అని చాలా క్లియర్గా చెప్పా. అలాగే అమర్దీప్ కానీ సందీప్ కన్నింగ్ గేమ్ కానీ, అలాగే ప్రియాంక గేమ్ కానీ, శోభా శెట్టి గేమ్ కానీ, మొత్తం అందరూ ఎవరెవరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనకి ఏం పార్షియాలిటీ లేదు. మనల్ని వాళ్ళు పొగిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, వీళ్ళని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, అస్సలు అలాంటిది ఏం లేదు. ఆ వారం ఎవరు బాగా ఆడకపోతే చెప్తాం. అందుకని మీకు జెన్యూన్ రివ్యూ అనేది ఉంటుంది, జెన్యూన్ అనాలిసిస్, జెన్యూన్ రివ్యూ. సో స్పెషల్ అనాలిసిస్ అనేది తప్పకుండా అందరూ చూడండి, ఎందుకంటే ఒక్కొక్కరి గేమ్ గురించి కూడా చెప్తూ ఉంటా. ఎవరైనా వైల్డ్ కార్డ్లో గట్టి కంటెస్టెంట్ వస్తే అప్పుడు నిఖిల్కి అర్థమవుతుంది. పర్ఫెక్ట్గా చెప్పారన్న దామోదర్ అన్న, కరెక్ట్. అనిల్ కుమార్ గారు, సార్ బిగ్ బాస్ రియాలిటీ దోమలకు కూడా ఇష్టం ఉంటుంది సార్, అందుకనే దోమలు కూడా లైవ్లో వస్తున్నాయి తిరుగుతున్నాయి కదా. ఫ్యాన్ కట్టేశాను సార్, ఆడియో సౌండ్ బాగా వస్తుందంటే కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేశాను. సో అందుకని ఇక్కడ కుయ్యని ఒకటి తిరుగుతుంది, దాన్ని కొట్టాలి. ఇప్పుడు బ్యాట్ తీసుకుని కొడతా, మీకోసం కొడతా. రియాలిటీ షో అంటే మీరు కూడా రియల్గా మాట్లాడుతున్నారుగా అసలు అనిల్ గారు. రివ్యూవర్స్ అందరూ బాగానే చెప్తున్నారు, కానీ మీ వయసుతో వచ్చిన అనుభవంతో చాలా బాగా చెప్తున్నారు. ఈ హగ్ల మీద కంటెస్టెంట్స్ల కంటే బీబీ దృష్టి పెడితే బాగుంటుంది, ఫ్యామిలీ చూస్తారు కదా అక్కడ అందరూ ఓవర్ అన్నట్లు. అవునండి మధు గారు, కరెక్టే. సో ఎక్స్పీరియన్స్ మీద బాగా చెప్పడం అనేది బాగా నచ్చింది, ఎందుకంటే మనం సీజన్ 1 నుంచి చెప్తున్నాం ఆన్ స్క్రీన్. సో సీజన్ చూసేసి ఉంటాం, ఎవరు ఏ గేమ్ ఆడతారు, ఎవరు స్మార్ట్, ఎవరు ఓవర్ స్మార్ట్, ఎవరు థింకింగ్, ఎవరు ఓవర్ థింకింగ్, ఎవరు జెన్యూన్, ఎవరు కన్నింగ్, ఇవన్నీ కూడా చెప్పగలుగుతాం మనం. ఈ రైమింగ్ కూడా వచ్చింది చూడండి మీ వల్ల నాకు. వెరీ గుడ్ మధు. నెక్స్ట్ ఉన్నారు, బీబీ దృష్టి పెట్టకపోతే BB8 కాస్త BB6లా అయిపోద్ది. ఇప్పటికే అయిపోయింది బ్రదర్, BB6 లాగే మారిపోతుంది. 2వ వారం నుంచే మీకు టాస్క్లు అనేది లేదు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరు ఏదంటే. BB6 ఎందుకు ఫ్లాప్ అని చెప్పడా, అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. అక్కడ ఒక కలిసికట్టుగా గేమ్ ఆడదాం, లేదంటే ఒక టాస్క్ వస్తే గ్రూప్గా డిస్కస్ చేసుకుని ఆడుకుంటాం, ఏం లేదు. 7 ఎందుకు హిట్ అయిందో తెలుసా, శివాజీ కానీ అక్కడ ఆర్టిస్టులు కానీ వీళ్ళంతా ఉండి ఒక చక్కగా ఇలా ఒక స్టోరీ బోర్డ్ అంటారు దాన్ని, ఆ స్టోరీ బోర్డు అల్లుకుని చేశారు, అందుకని హిట్ అయింది. సీజన్ 5 ఎందుకు హిట్ అయింది తెలుసా, అక్కడ ఆర్టిస్టులు ఉండే, సీరియల్ ఆర్టిస్టులు ఉండే, యాంకర్ రవి ఉండే, ఇక్కడ ఆడదాం, ఈ కెమెరాల దగ్గర ఆడదాం, ఇక్కడ ఆడదాం, ఇక్కడ అయితే లైటింగ్ బాగా వస్తుంది, ఇట్లా తన ఇన్పుట్స్ కూడా ఉండేది. అక్కడ హిట్ చేయడానికి చాలామంది దోహదపడుతూ ఉంటారు, వెనకాల బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అక్కడ టీం వర్క్ చేస్తుంది, టాస్క్ ప్రాపర్టీస్ పెడుతుంది, టాస్క్ పెడుతుంది, దాన్ని అందంగా క్యాప్చర్ చేస్తాయి కెమెరాలు. అప్పుడే మనం అందంగా చూడగలుగుతాం. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మధు గారు, సంచాలక్గా ఫెయిల్ అవుతుంది మొత్తుకుంటాం కదా మనం. సంచాలక్ వ్యూ ఎటుంటుందండి, ఒక్క వ్యూనే. నేను ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కెమెరానే, అక్కడ ఏం జరుగుతుంది, ఆ చివరి ఏం జరుగుతుంది అనేది నా ఐ వెళ్తుందా, వెళ్ళదు కదా. కానీ కెమెరా అటు సైడ్ ఉన్న కెమెరా డెఫినెట్గా క్యాప్చర్ చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా, అటువైపు ఉన్న కెమెరా క్యాప్చర్ చేసి మనకు చూపెడుతుంటే సంచాలక్ కళ్ళు దబ్బిని చూడు అక్కడ ఏం జరుగుతుంది చూడట్లా అని మనం అనేస్తాం. కానీ ఆ అమ్మాయికి ఆ కెమెరా క్యాప్చర్ చేసింది కనబడదు. నిన్న పృథ్వీ విషయంలో అదే జరిగింది, అతను లైన్ దాటి వెళ్ళిపోయిన సాక్స్ అక్కడ కెమెరా చూపెట్టింది, ఈ అమ్మాయి చూసింది కాబట్టి పాపం బలంగా వాదించింది. చూడలేదనుకోండి పాపం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే మనం ఏమనుకుంటాం, సంచాలక్ చూడు ఆ చిన్న పృథ్వీని రానిచ్చింది కానీ నబీల్ని అవుట్ చేసింది, వరస్ట్ సంచాలక్ అంటాం. ఎవరైనా అలాగే అంటారు, నేను రివ్యూవర్ అయినా అలాగే అంట, నేను అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా అలాగే అంట. ఎందుకంటే ఆ కెమెరా కనబడదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని నాగార్జున చాలా సింపుల్గా చెప్పేస్తాడు, ఆ వేరే కెమెరా యాంగిల్ని చూపెడతారు, ఆ కెమెరా యాంగిల్లో మన ఐ లేదు కదా, మనం ఎలా చూస్తాం, అది అక్కడ వాదించలే నాగార్జున గారితో. మీకు అర్థమైందా పాయింట్. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అక్కడ. నెక్స్ట్ టైం అయిపోయిందండి, ఇంకా 7 నిమిషాలు ఎక్కువే జరిపాను లైవ్, ఇంకొక 3 మినిట్స్ ఉంటాను, 3 మినిట్స్ లైవ్లో. టకటక ఏదైనా ఉంటే అడిగండి. సో అందరికీ ఆన్సర్ ఇచ్చాను అని అనుకుంటున్నా. విష్ణుకి నోటి దోల కానీ గేమ్ సూపర్. ఇంకా ఇంతవరకు బయటపడలేదు నరేష్, నోటి దోల అంటున్నారు మీరు, నాకు ఎక్కడా కూడా నోటి దోలతో ఒక డైలాగులు కానీ అవి కానీ అన్నది కనిపించలేదు ఎక్కడా కూడా. అంటే ఏది కూడా లూజ్ స్టాక్ అనేది వాడలేదు, నాకైతే ఎక్కడ కనపడలేదు. చాలా కంట్రోల్గా మాట్లాడింది. సీత కూడా చాలా కంట్రోల్గానే మాట్లాడుతుంది. బొక్కలో క్లారిటీ అనేది ఒకటని తప్ప
తనకి యాక్చువల్గా ఇంకా ఎక్కువ నోటి దూలు ఉంటుంది, ఎందుకంటే చాలా షోలు తన బయట చూడండి ఎలా ఉంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి. సో విష్ణుప్రియ ఇంకా మొదలెడితే మరి అది ఎలా ఉంటుందో బీప్లు వేసుకోలేము మీరు. మీరు నార్మల్ పబ్లిక్కి అందుబాటులో ఉండే రివ్యూవర్ సార్. థ్యాంక్ యూ రేవతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. BB7 కింగ్ శివాజీ నరేష్, వెరీ గుడ్. నాకు కూడా శివాజీ గేమ్ బ్రహ్మాండంగా నచ్చిందబ్బా. నెక్స్ట్ దామోదర్ సార్, నా ఏజ్ ఓన్లీ 24. నేను మీ రివ్యూస్ BB2 అప్పటి నుంచి చూస్తున్నా. గ్రేట్ వర్క్ మూర్తి గారు. థ్యాంక్ యూ దామోదర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ అనొచ్చు మిమ్మల్ని, అందుకే అన్నాను ఇందాక ఏజ్ తెలియదు కాబట్టి. బ్రదర్, తమ్ముడు, తంబి అనుకోండి. నెక్స్ట్ విజయలక్ష్మి గారు, సార్ ప్లీజ్ చెక్ మై మెసేజెస్. అయ్యో సారీ అండి విజయలక్ష్మి గారు క్షమించండి. ఎక్కడ విజయలక్ష్మి గారు, ఇంకోటి పెట్టండి అర్జెంటుగా, తక్కువని పెట్టండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా. కాపీ పేస్ట్ చేయండి, లేదంటే మీ మెసేజ్ని మీరే. చాలా మెసేజ్లు పైకి వెళ్ళిపోతాయి, నేను చదవలేకపోతున్నా. ఇంకా వందలు వస్తే ఇంకేమైపోతామో మనం. ఆదిరెడ్డిలాగా ఉంటే మనం అయిపోయినట్టే. నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఆదిరెడ్డి లైవ్లోకి వెళ్ళండి మీరు, అసలు మన మెసేజ్ కూడా దొరకదు ఎక్కడుందో కూడా. నిజమే సార్, తలపాగా కట్టుకుని ముక్కుపై నుండి చూస్తే ఇందాక ఒకరు అన్నట్టు సేమ్ వైఎస్ఆర్లా. అయ్యో నా మొబైల్ కాంటాక్ట్ చాలామంది వైఎస్ఆర్ అని సేవ్ చేసుకుంటారు బ్రదర్. సో మీసం అలాగే ఉండేది ఇదివరకు, బ్లాక్ మీసం. సో నీట్గా షేవ్ చేసి ఇట్లా ఈ కళ్ళు అవి ఇక్కడ వరకు చూస్తే వైఎస్ఆర్ లుక్స్ అయ్యాయి మీకు. ఒకసారి నేను మా ఇంట్లో క్యాలెండర్ ఉండేది, సాక్షి క్యాలెండర్ చూసి నేనే షాక్ అయినా, ఇదే నా ఫోటో లాగా ఉందని. సో అట్లా ఉంటుంది లుక్, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా ఛానల్ ఆఫీస్కి వచ్చి అప్పుడు ఫొటోస్ కూడా తీసుకెళ్ళారు నా సెల్ఫీలు. ఏది ఇప్పట్లో కాదు, 2015 ఆర్ సంథింగ్. అప్పుడే స్మార్ట్ ఫోన్ అప్పుడప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తుంది. సార్ మీ రివ్యూస్ నాకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మంచి క్వశ్చన్ వేయండి. మీకు BB8 ఎలా అనిపించింది ఏంటి చెప్పండి త్వరగా. నెక్స్ట్, అబ్బా ఇక్కడ చాలామంది మెసేజెస్ ఫేస్బుక్ నిండిపోతుంది బ్రదర్స్. మెసెంజర్ బాబోయ్ ఇన్నా. హితీష్ శర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. స్నేహ గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు నమస్తే. పద్మిని గారు నమస్తే. రవి నమస్తే. రవి, మా ఎడిటర్ పేరు కూడా రవినే. మీరు ఎవరైనా నాది రివ్యూస్ కావాలి ఎక్కడ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అవన్నీ కూడా మీరు ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. నన్ను ఫేస్బుక్లో ఫాలో అయితే మీకు నా రివ్యూస్ కానీ నా యాక్టివిటీస్ కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ అనేది జరుగుతుంది. కొంచెం ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నా, ఇన్స్టాలో కూడా ఇక్కడి నుంచి ఉంటా. సార్ నాగార్జున గారు, కాస్త ఎపిసోడ్స్ చూసి సాటర్డే సండే వస్తే బాగుంటుంది. అది ఎప్పటి నుంచో అనుకున్నాం బ్రదర్. అంత ఎపిసోడ్ చూసి అంత ఉండదు వాళ్ళకి, అసలు టైం ఉండదు. వాళ్ళ చెవిలో ఏది ఇన్పుట్ ఇస్తే అది మాట్లాడతారు. ఇంకా మీ వాయిస్ చాలా బాగుంటుందండి నరేష్ గారు, థ్యాంక్ యూ. BB8 అసలు బాగాలేదు సార్, మీ రివ్యూస్ వల్ల చూడాలనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, చూస్తే మీకు కొంచెం క్వశ్చన్స్ అవన్నీ అర్థమవుతాయి. నాకు తెలిసి ఈ వారం నామినేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్, వై భాష ఎలిమినేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓం అండ్ పృథ్వీ. మంచి క్వశ్చన్ అడిగా బ్రదర్. భాషకి ఎక్కడ గేమ్ ఆడే స్కోప్ అనేది రాలా. మేబీ తన హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, హోమ్ సిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఏదో బిగ్ బాస్కి ఒక అర్జీ అయితే పెట్టుకున్నాడు అనిపిస్తుంది నాకు. అంటే మనకి ఎవరికి చెప్పలేదు, బయట రివీల్ చేయలేదు కానీ, బట్ భాష ఇంటర్వ్యూ అనేది రేపు జరుగుతుంది. నా మెసెంజర్లో మీరు మెసేజ్ చేయండి, మీ పేరేంటి, మన వ్యూ, మీరు మెసేజ్ చేయండి. నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫ్ ది రికార్డు ఆన్ ది రికార్డు అడుగుతాను. సో మీరు ఏమైనా బిగ్ బాస్కి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారా ఎలిమినేట్ అవ్వాలని చెప్పి అడుగుతాను. బట్ అది నిజమే అనుకుంటే దట్ ఈస్ మై ఓన్లీ గెస్ వర్క్. తన హెల్త్ బాగాలేదని చెప్పుండొచ్చు, ఏదో సంథింగ్ చెప్పుండొచ్చు. అందుకని చెప్పే మీకు టాస్క్లో ఎక్కడ శేఖర్ భాష పేరు రాలేదు.
బిగ్ బాసే ఇచ్చాడు టాస్క్ ఎవరెవరు ఏమేమి వాడాలి అని. ఓన్లీ సంచాలకుగా పెట్టాడు తప్ప మరి టాస్క్లు అయితే ఆడించలా. మరి దాన్ని బట్టి చూస్తే మరి శేఖర్ భాషని ముందుగానే అనుకున్నట్టుంది బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేద్దామని. ఇన్స్టెడ్ ఆఫ్ ఓం అండ్ పృథ్వీ అంటున్నారు. ఆదిత్య ఓం సేఫ్ జోన్లో ఉన్నాడు. పృథ్వీ కూడా నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం సేఫ్లోనే ఉన్నాడు. ఇద్దరు సీత ఆర్ శేఖర్ భాష వీళ్ళిద్దరే వెళ్ళాలి. సో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లో జాయిన్ అయ్యారు. మనం 13 minutes ఎక్స్ట్రా లైవ్ నడిపాము. సో ఇంకా పవర్ ఉంది ఇంట్లో కాబట్టి చేయగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. BB8 మీద మీకు ఏమైనా సమస్యలు ఉన్నా నా మెసెంజర్లో అడగండి. నేను వాటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా ఒక వీడియో కూడా చేసి పెడతాను. మీ పేర్లు పెట్టి మరీ పెడతాను. సో కాబట్టి మీరు ఎవరైతే అడుగుతారో అవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ అడగండి. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. 3rd week నామినేషన్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. సో దాని తర్వాత నామినేషన్స్లో ఎవరే పాయింట్స్ లాజిక్స్ మాట్లాడారని మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.